Hello everybody, class 9th students, welcome to Vedantu 8th, 9th, 10th class channel. సో మీ అందరికీ తెలుసు మనం 8th, 9th, 10th వాళ్ళకి సెపరేట్ ఛానల్ స్టార్ట్ చేసామని. ఫస్ట్ మనం స్టేట్ సిలబస్ ఫినిష్ చేసేసుకుందాం, ఆ తర్వాత ఐఐటి ఫౌండేషన్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేద్దాం. సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా చేసుకోండి, అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి, బికాస్ దిస్ ఈజ్ అ కంప్లీట్ ఫ్రీ కోర్స్. సో మీకు స్టేట్ సిలబస్లో డౌట్స్ ఉన్నా అండ్ వీ విల్ మేక్ యూ ప్రిపేర్ ఫర్ యువర్ SA2s, SA1, SA2 ఎగ్జామినేషన్స్. అవి కాకుండా ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ మీద కూడా సెపరేట్ ప్రాక్టీస్ జరుగుతుంది. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు యువర్ SA1, SA2 ఇవ్వాలి ఎలాగో ఇంపార్టెన్స్. అవి కాకుండా ఇంకా ఈ ఛానల్లో అడిషనల్గా ఏముంటుంది అంటే మీ ఫౌండేషన్ కోర్స్కి సంబంధించి కూడా నెక్స్ట్ కమింగ్ అప్, ఇంకా స్టార్ట్ చేయలేదు బట్ ఎస్ కమింగ్ అప్ క్లాసెస్లో అది జరుగుతుంది. కాబట్టి ఆ బెనిఫిట్ అందరికీ ఉండాలి అంటే ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత షేర్ చేయండి, లైక్ చేయండి, సో దాట్ ఇట్ విల్ రీచ్ టు మెనీ పీపుల్. Okay, so this is your KRD ma'am teaching physics. I am the master teacher for physics at Vedantu. So let's get started our today's class. Class 9th వాళ్ళకి చాప్టర్ 3 స్టార్ట్ చేస్తున్నాను బికాస్ చాలామంది మాకు అక్టోబర్లో ఎగ్జామ్స్ ఉన్నాయి, ఫాస్ట్గా ఫినిష్ చేయండి మేడం అని రిక్వెస్ట్ కూడా చేశారు. విల్ ట్రై టు ఫినిష్ ఆఫ్ ద ఎంటైర్ క్లాస్ ఇన్ వన్ షాట్ సో దట్ నెక్స్ట్ క్లాస్లో నేను ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ ఫుల్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఓన్లీ మీకు స్టేట్ సిలబస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఏపీ అండ్ టీఎస్ రెండు స్టేట్స్ వాళ్ళకి కూడా క్లాస్ 9thలో ఏదైతే ఉందో చాప్టర్ 3 ఈజ్ లాస్ ఆఫ్ మోషన్. ఓకే, సో ఫిజిక్స్లో యాక్చువల్గా మనకి ఈ కైనమెటిక్స్ అనేది ఒక పెద్ద బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ అమ్మ. ఫిజిక్స్లో కైనమెటిక్స్ ఈజ్ అ బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్. ఓకే, సో కైనమెటిక్స్ ఎలాంటి బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్సో అలాగే డైనమిక్స్ అనేది కూడా ఒక బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ అనమాట. సో కైనమెటిక్స్లో ఏం నేర్చుకుంటాం మనము అంటే బేసికల్గా కైనమెటిక్స్లో వీ స్టడీ ఓన్లీ అబౌట్ ద మోషన్ ఆఫ్ ద బాడీ. అంటే ఆ బాడీ ఏ స్పీడ్తో వెళ్తుంది, ఎంత డిస్టెన్స్లో వెళ్తుంది, ఎంత టైంలో ఎంత డిస్టెన్స్ కవర్ చేసింది, దాని స్పీడ్ పెరుగుతోందా తగ్గుతోందా, ఇలాంటి ఫ్యాక్టర్స్ని మాత్రమే మనం డిస్కస్ చేస్తాం ఎందులో కైనమెటిక్స్లో. బట్ ఇప్పుడు మనం చదివే టాపిక్ ఏ బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ అంటే ఇది యాక్చువల్గా డైనమిక్స్ అనే బ్రాంచ్ ఆఫ్ ఫిజిక్స్ అనమాట. దీంట్లో ఏంటి అంటే it is cause of motion is studied. Cause of motion is studied. సో ఒక బాడీ యొక్క మూవ్మెంట్కి ఎవరు రీజన్, ఎవరు రెస్పాన్సిబుల్, సో ఒక బాడీ ఎప్పుడు మోషన్లోకి వస్తుంది, ఎప్పుడు రెస్ట్లో వస్తుంది, వీటన్నిటినీ డీటెయిల్డ్గా చదవడానికి మనకి ఎవరు హెల్ప్ చేశారు అంటే న్యూటన్ తాతయ్య. ఎస్, న్యూటన్ మీ అందరికీ తెలుసు, న్యూటన్ ఈజ్ ద రీజన్ ఫర్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మేజర్ పార్ట్ ఆఫ్ ద ఫిజిక్స్. సో న్యూటన్ ఈ మోషన్ని అర్థం చేసుకోవడానికి, ఒక బాడీ ఎప్పుడు రెస్ట్లో ఉంటుంది, ఎప్పుడు మోషన్లోకి వస్తుంది, దీనంతటినీ అర్థం చేసుకోవడానికి న్యూటన్ హ్యాస్ గివెన్ అస్ 3 laws. ఓకే, విచ్ న్యూటన్ హ్యాస్ గివెన్ 3 laws which govern the motion. 3 laws. ఓకే, నేను ఏంటో స్పెల్లింగ్స్ రాస్తున్నాను. న్యూటన్ హ్యాస్ గివెన్ 3 laws టు అస్. ఈ లాస్ ఏంటి అంటే దే గవర్న్ ద మోషన్ ఆఫ్ అ బాడీ. ఒక బాడీ మోషన్ ఎలా ఉండాలి అని డిసైడ్ చేయడానికి, అది మోషన్లోకి రావడానికి, రెస్ట్లోకి రావడానికి ఎవరు రెస్పాన్సిబుల్, దీని అంతటినీ డిసైడ్ చేయడానికి న్యూటన్ హ్యాస్ గివెన్ 3 laws. వాటినే మనము లాస్ ఆఫ్ మోషన్ అంటాం. ఎందుకంటే ఈ లాస్ ఒక బాడీ యొక్క మోషన్ని గవర్న్ చేస్తాయి. ఒక బాడీ రెస్ట్లో ఉన్నది మోషన్లోకి ఎలా వచ్చింది, మోషన్లో ఉన్న బాడీ రెస్ట్లోకి ఎలా వచ్చింది, ఇవన్నీ కూడా డిసైడ్ చేయడానికి హెల్ప్ అవుతాయి. కాబట్టి వీటిని న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ అన్నామన్నమాట. సో టోటల్గా 3 laws ఉంటాయి. అయితే ఆ 3 lawsకి వెళ్ళే ముందు కొంచెం బ్యాక్గ్రౌండ్ స్టోరీ కూడా తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మోషన్ గురించి మొత్తం ఎక్కడ స్టార్ట్ అయింది అంటే, బిగినింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే అరిస్టాటిల్ దగ్గర నుంచి యాక్చువల్గా స్టార్ట్ అయింది. ఓకే, అరిస్టాటిల్ అనే సైంటిస్ట్ దగ్గర నుంచి యాక్చువల్గా స్టార్ట్ అయిందనమాట. సో అరిస్టాటిల్ స్పెల్లింగ్ TALE, TOLE అలా ఉంటాయి, పర్లేదు. బట్ అరిస్టాటిల్ ఏం చెప్పాడు అంటే బిగినింగ్లో హీ అబ్జర్వ్డ్ అండ్ హీ కంక్లూడెడ్ దట్, అరిస్టాటిల్ కంక్లూడెడ్ దట్, అది స్పెల్లింగ్ ఎక్కడ పోయిందా అనుకున్నాను. అరిస్టాటిల్ ఏమని కంక్లూడ్ చేశారు అంటే
Aristotle has concluded that all the body basically they remain at rest. రెస్ట్ అనేది యాక్చువల్గా అబ్సల్యూట్ పొజిషన్ అండ్ రెస్ట్ అనేది ద ఇనీషియల్ పొజిషన్ ఆర్ అబ్సల్యూట్ పొజిషన్ అని చెప్తారు. యాక్చువల్గా ఇనీషియల్ పొజిషన్ ఆఫ్ ద బాడీ. ప్రతి బాడీ కూడా ఇనీషియల్ అనొచ్చు లేదా న్యాచురల్ అందాం. ప్రతి బాడీ కూడా న్యాచురల్గా దానంతట అదే ఎప్పుడూ రెస్ట్లోనే ఉండాలి అనుకుంటుంది. ప్రతి బాడీ ఎప్పుడూ రెస్ట్లోనే ఉండాలి అనుకుంటుంది. సో బాడీ యొక్క న్యాచురల్ పొజిషన్ ఏంటి అంటే రెస్ట్ అని చెప్పి ఆయన కంక్లూడ్ చేశాడు. అయితే ఇతని తర్వాత నెక్స్ట్ వచ్చిన వాళ్ళు ఎవరు అంటే గెలీలియో. సో నెక్స్ట్ వచ్చిన సైంటిస్ట్ ఏంటి అంటే గెలీలియో అనే సైంటిస్ట్ వచ్చారు. సో గెలీలియో అంకుల్ ఏం చేశారంటే హీ హాస్ పర్ఫార్మ్డ్ దిస్ ఎక్స్పెరిమెంట్. సో ఫస్ట్ ఇలా ఒక ఫ్రిక్షన్ లెస్ స్మూత్ సర్ఫేస్, ఈ బ్లాక్ కలర్ లైన్ ఏంటి అంటే స్మూత్ సర్ఫేస్, అక్కడ ఫ్రిక్షన్ అనేది అసలు లేనే లేదు. సో ఇక్కడి నుంచి ఒక బాల్ని వదిలిపెట్టారు. వదిలిపెట్టినప్పుడు ఆయన ఏం అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ ఎంత హైట్ నుంచి వదిలామో కరెక్ట్గా ఆపోజిట్ డైరెక్షన్లో అదే హైట్కి రీచ్ అయ్యింది చూడండి. కరెక్ట్గా ఆపోజిట్ ఎండ్లో అదే హైట్కి రీచ్ అయింది. ఒకవేళ అరిస్టాటిల్ చెప్పింది కరెక్ట్ అయితే గనక ఇది ఇక్కడికి వచ్చి ఆగిపోవాలి, రెస్ట్లో ఉండిపోవాలి. కానీ ఇది ఎంత అయితే హైట్ నుంచి మీరు వదిలారో అదే హైట్కి బాల్ రీచ్ అవ్వడం జరిగింది. అదొక అబ్జర్వేషన్ చేశారు. నెక్స్ట్ ఆయన అదే ఎక్స్పెరిమెంట్ని ఏం చేశారంటే ఈ స్లోప్ ఏదైతే ఉందో దీన్ని కొంచెం తగ్గించడం జరిగింది. ఈ స్లోప్ని లైట్గా తగ్గించి మళ్ళీ బాల్ని విసిరారు. అలా విసిరినప్పుడు కూడా అది అదే హైట్కి రావడం జరిగింది, కానీ ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ అయ్యింది. నెక్స్ట్ థర్డ్ దాంట్లో ఏం చేశారు, దీనిని కొంచెం ఇంక్లైన్డ్ తగ్గించాం, ఇంకా తగ్గించి హారిజాంటల్గా మేక్ చేశారు. అలాంటప్పుడు ఈ బాల్ ఒకవేళ హైలీ స్మూత్ అండ్ ఫ్రిక్షన్లెస్ సర్ఫేస్, ఈ బ్లాక్ కలర్ లైన్ మనం ఏం కన్సిడర్ చేస్తామంటే ఇట్ ఈస్ ఎ వెరీ హైలీ స్మూత్ సర్ఫేస్, అంటే అసలు ఫ్రిక్షన్ ఆల్మోస్ట్ జీరో. హైలీ స్మూత్ సర్ఫేస్ అంటే ఏంటమ్మా ఫ్రిక్షన్ ఆల్మోస్ట్ జీరో. ఫ్రిక్షన్ జీరో అయితే గనక గెలీలియో ఏం అబ్జర్వ్ చేశాడంటే ఈ బాల్ ఇక్కడ ఆగిపోకుండా ఈ ఆరో మార్క్ చూసారు కదా, ఈ బాల్ ఇలా కంటిన్యూ అవుతూనే ఉంది, వెళ్తూనే ఉంది, బాల్ ఆగలేదు. బట్ అకార్డింగ్ టు అరిస్టాటిల్ బాల్ ఆగిపోవాలి బికాస్ ద న్యాచురల్ పొజిషన్ ఆఫ్ అ బాడీ ఈజ్ టు స్టే అట్ రెస్ట్. కానీ ఫ్రిక్షన్లెస్ స్మూత్ సర్ఫేస్ మీద ఇది ప్రాక్టికల్గా నాట్ పాసిబుల్. బట్ ఎస్ ఇమాజిన్ చేసుకుంటే గనక ఈ బాల్ అసలు ఆగదు కదా, అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. అంటే ద గెలీలియో ఏం కంక్లూడ్ చేశాడు అంటే ద పొజిషన్ అరిస్టాటిల్కి ఆపోజిట్ అనమాట. సో పొజిషన్ ఆఫ్ the original or the natural position of the body is not rest, they want to be in motion. ఓకే, ఇది గెలీలియో అబ్జర్వ్ చేశారు. ఇప్పుడు వీళ్ళందరి అబ్జర్వేషన్స్ని కలుపుకుని వీళ్ళ తర్వాత ఎవరు ఎంటర్ అయ్యారు అంటే మన హీరో న్యూటన్. సో న్యూటన్ ఏం కంక్లూడ్ చేశాడంటే గెలీలియో అబ్జర్వేషన్స్ అరిస్టాటిల్ అబ్జర్వేషన్స్ రెండూ కరెక్టే. సో ఒక బాడీ రెస్ట్లోనూ ఉండొచ్చు, మోషన్లోనూ ఉండొచ్చు. అయితే ఎప్పుడు రెస్ట్లో ఉండాలి, ఎప్పుడు మోషన్లో ఉండాలి, దానికోసం న్యూటన్ ఇచ్చిన లానే న్యూటన్స్ లా ఆఫ్ మోషన్. సో ఫస్ట్ లా అనొచ్చు, దీనినే ఫస్ట్ లా ఆఫ్ మోషన్ అనొచ్చు, లేదంటే దీనినే మనము లా ఆఫ్ ఇనర్షియా అని కూడా అంటారు. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ as లా ఆఫ్ ఇనర్షియా. ఎందుకు లా ఆఫ్ ఇనర్షియా అన్నారు? ఇనర్షియా అనే పదాన్ని ఎక్కువ హైలైట్ చేసి ఇనర్షియా అనే పదాన్ని ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి దీనిని లా ఆఫ్ ఇనర్షియా అంటారు. ఇప్పుడు దీని స్టేట్మెంట్ ఏంటి ఒకసారి చూద్దాము, తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాట్ డస్ న్యూటన్స్ ఫస్ట్ లా సేస్? న్యూటన్స్ ఫస్ట్ లా ఏం చెప్తుందంటే ఏ బాడీ విచ్ ఈజ్ ఇనీషియల్లీ at rest would continue in state of rest, and a body ala kaadu, a body which was or which is initially in state of
యూనిఫామ్ straight line motion, uniform straight line motion would continue in the same state, would continue in the same state until ఎప్పటి వరకు until acted upon by an external force, సో ఇందులో కీవర్డ్స్ ఏంటి చూడండి. ఒక బాడీ విచ్ వాజ్ ఇనీషియల్లీ అట్ రెస్ట్, మీరు అబ్జర్వేషన్ స్టార్ట్ చేసే టైంకి ఒక బాడీ రెస్ట్లో ఉంది, అది అలా రెస్ట్లో ఉండడానికే ఇష్టపడుతుంది. ఎప్పటి వరకు? దాని మీద ఒక ఎక్స్టర్నల్ బయట నుంచి ఒక ఫోర్స్ యాక్ట్ అవ్వనంత వరకు, రెస్ట్లో ఉన్న బాడీ రెస్ట్లోనే ఉంటుంది. అలాగే a body which was initially in state of uniform straight line motion, యూనిఫామ్ మోషన్లో వెళ్తోంది ఒక బాడీ, అది అలాగే వెళ్ళడానికి ఇష్టపడుతుంది. ఎప్పటి వరకు? దాని మీద వేరొక ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవ్వనంత వరకు. ఎప్పుడైతే ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ అవుతుందో అప్పుడు మాత్రమే రెస్ట్లో ఉన్న బాడీ మోషన్లోకి కానీ, మోషన్లో ఉన్న బాడీ రెస్ట్లోకి కానీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ వెరీ చిన్న ఎగ్జాంపుల్ చూడండి. నా ఎదురుగుండా ఒక చైర్ ఉంది అనుకుందాం, లేదా ఇప్పుడు ఇది ఉంది. ఈ రిమోట్ ఇట్ ఈస్ ఇన్ రెస్ట్ పొజిషన్. ఎలా డిసైడ్ చేస్తాము రెస్ట్ మోషన్ అంటే? కైనమెటిక్స్ లెసన్ వినాలి. కైనమెటిక్స్ లెసన్లో లెక్చర్ 1లో నేను చాలా క్లియర్గా చెప్పాను రెస్ట్ మోషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు ఈ రిమోట్ రెస్ట్లో ఉంది. ఓకే, సో ఇప్పుడు ఈ రిమోట్ రెస్ట్లో ఉంది. ఆఫ్టర్ 1 hour విల్ ఇట్ స్టార్ట్ మూవింగ్, ఆఫ్టర్ 10 hours విల్ ఇట్ స్టార్ట్ మూవింగ్. అలా చూస్తూ ఉన్నాము, మూవ్ అయిపోతుందా? ఇదేం మ్యాజిక్ కాదు కదా, మూవీస్లో లేదా మ్యాజిక్ షోలో కాదు ఇది. ఒరిజినల్గా ఈ రిమోట్ ఎప్పటికీ కదలదు. కానీ ఎప్పుడు కదులుతుంది? దీనిని నేను పుష్ చేసినప్పుడు లేదా పుల్ చేసినప్పుడు. నేను పుల్లింగ్ అండ్ పుషింగ్ చేస్తే మాత్రమే ఇది ఇనీషియల్గా రెస్ట్లో ఉంది. రెస్ట్లో ఉన్నది రెస్ట్లోనే ఉండడానికి ఇష్టపడుతుంది. కానీ నేను ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు మాత్రమే కదులుతుంది. సో రెస్ట్లో ఉన్న బాడీ ఎప్పటి వరకు రెస్ట్లోనే ఉంటుంది? దాని మీద ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవ్వనంత వరకు. ఒకవేళ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ అయితే మాత్రం అప్పుడు మోషన్లోకి వస్తుంది. అలాగే ఒక మూవింగ్ బాడీ, ఆల్రెడీ కదులుతోంది ఒక బాడీ. మీరు నార్మల్గా బాల్ రోలింగ్ ఆన్ ద గ్రౌండ్ అబ్జర్వ్ చేస్తే కొంచెం దూరం వెళ్ళాక స్లో అయిపోయి ఆగిపోతుంది. ఎందుకు బాల్ స్లో అయిపోయి ఆగిపోతుంది? దాని మీద ఏమైనా యాక్ట్ అవుతుందా అంటే ఎస్, గ్రౌండ్ ఆఫర్ చేసే ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది బాల్ మీద. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది గ్రౌండ్ అనుకోండి, ఇది బాల్. సో బాల్ ఇలా రోల్ అవుతుంది, రోల్ అవుతూ 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 కొంచెం దూరం వెళ్ళాక స్లో అయిపోయి ఆగిపోతుంది. ఎందుకు అంటే గ్రౌండ్కి బాల్కి మధ్యలో ఉండే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏదైతే ఉందో, మీకు తెలుసు ఫ్రిక్షన్ అనేది అపోజింగ్ ఫోర్స్, ఒక బాడీని ఆ మూవ్మెంట్ని అపోజ్ చేస్తుంది. సో ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవ్వడం వల్లే మూవింగ్ బాల్ రెస్ట్లోకి వచ్చింది. సో ఇందాకటి ఎగ్జాంపుల్లో లాగా ఒకవేళ హైలీ స్మూత్ సర్ఫేస్ తీసుకున్నాము అనుకోండి, బాల్ రెస్ట్లోకి వస్తుందా? రాదు. బాల్ రెస్ట్లోకి రానే రాదు, బికాస్ దానిని ఆపే ఫోర్స్ ఏమీ లేదు. అంటే ఇనీషియల్గా మోషన్లో ఉన్న బాడీ అదే మోషన్లో అలాగే కంటిన్యూ అవ్వడానికి ఇష్టపడుతుంది. ఓకే, సో ఇది మన ఫస్ట్ లా చెప్తుంది అనమాట. సో ఫస్ట్ లా బేసికల్గా ఏం చెప్తుంది అంటే రెస్ట్లో ఉన్న బాడీ మోషన్లోకి రావాలి అన్నా, మోషన్లో ఉన్న బాడీ రెస్ట్లోకి రావాలి అన్నా ఖచ్చితంగా దాని మీద ఒక ఫోర్స్ అనేది యాక్ట్ అవ్వాలి. ఓకే, సో ఇప్పుడు ఇనర్షియా అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది మరి అంటే ఇదే. ఇనర్షియా అనే పదానికి మీనింగ్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద టెండెన్సీ, టెండెన్సీ అంటే విల్లింగ్నెస్ అమ్మ, ద టెండెన్సీ ఆఫ్ ఎ బాడీ, ద టెండెన్సీ ఆఫ్ ఎ బాడీ టు స్టే ఇన్ ఏ పర్టిక్యులర్ స్టేట్, పర్టిక్యులర్ స్టేట్. ఇండైరెక్ట్గా చాలా జనరల్గా చెప్పాలి అంటే ఇనర్షియా అంటే లేజినెస్ అనమాట. కూర్చొని ఉన్నది బాడీ అలా కూర్చోడానికి ఇష్టపడుతుంది, కానీ లేచి దానంతట అది మూవ్ అవ్వాలంటే ఇష్టపడదనమాట. మన బాడీ, మన బ్రెయిన్ కూడా అంతే కదా, లేజినెస్. రీల్స్ చూడడం మొదలు పెట్టాము అంటే మన బ్రెయిన్ అక్కడే స్టక్ అయిపోద్ది. ఇంకా ఆ రీల్స్లో నుంచి బయటికి రావడానికి మన బ్రెయిన్ ఇష్టపడదు, అవునా? అది కూడా ఇనర్షియా ఒక రకంగా లేజినెస్ అనమాట.
సో అది వేరు. బట్ ఎస్, రీల్స్ చూడడం తగ్గించండి, చదువు మీద కాన్సన్ట్రేట్ చేయండి, బికాజ్ యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ బ్రైట్ ఫ్యూచర్ టు అచీవ్ సో మెనీ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. ఎనీవే, సో ఇనర్షియా అంటే ఇన్ అ కైండ్ ఆఫ్ లేజినెస్ అనమాట. రెస్ట్లో ఉన్న బాడీ రెస్ట్లోనే ఉండడానికి ఇష్టపడుతుంది, దాని పొజిషన్లో చేంజ్ తీసుకురావడానికి ఇష్టపడదు. దానంతట అదే రెస్ట్లో ఉన్న బాడీ మోషన్లోకి ఎందుకు రాదు అంటే బికాజ్ ఆఫ్ ఇనర్షియా. ఆల్రెడీ మోషన్లో ఉన్న బాడీ మోషన్లోనే ఉండడానికి ఇష్టపడుతుంది, రెస్ట్లోకి రావడానికి ఇష్టపడదు. దానినే మనము ఇనర్షియా అంటాం. సో ఇనర్షియాలో యాక్చువల్గా చాలా రకాలు ఉంటాయి. బేసికల్గా స్పెసిఫిక్గా చెప్పుకోవాలి అంటే inertia of rest, inertia of motion, next inertia of direction, inertia of direction. Inertia of rest అంటే ఏంటి? ఆబ్వియస్గా రెస్ట్ పొజిషన్లో ఉన్న బాడీ మోషన్లోకి రావడానికి ఇష్టపడదు, రెస్ట్లో ఉన్నది రెస్ట్లోనే ఉండడానికి ఇష్టపడుతుంది. దానిని ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అంటాము. ఇనర్షియా ఆఫ్ మోషన్ అంటే ఆల్రెడీ ఒక బాడీ మోషన్లో ఉంది, అది అలా వెళ్ళడానికి ఇష్టపడుతుంది కానీ దానంతట అది ఆగిపోవడానికి ఇష్టపడదు. సో దానిని ఇనర్షియా ఆఫ్ మోషన్ అంటాము. మరి ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ అంటే ఏంటి? సో ఇది కూడా అంతే. స్ట్రైట్ లైన్లో ఒక బాడీ వెళ్తోంది అనుకోండి, స్ట్రైట్ లైన్లో వెళ్ళేది స్ట్రైట్ లైన్లో వెళ్ళడానికే ఇష్టపడుతుంది. కానీ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, బాడీ దానంతట అదే ఓన్గా స్ట్రైట్ లైన్లో వెళ్ళేది సడన్గా టర్న్ తీసుకుని వెళ్ళింది కాదు, బయట నుంచి ఫోర్స్ మనం ఎగ్జర్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక తాడికి స్టోన్ కట్టి మీరు విసిరారు అనుకోండి, అది అలా స్ట్రైట్ లైన్లోనే వెళ్తుంది, స్టోన్ ఇలా పక్కకి తిరిగిపోదు. కానీ అదే తాడును పట్టుకుని మీరు కంటిన్యూస్గా పుష్ చేస్తే, ఇలా మనం ఫోర్స్ అప్లై చేస్తే, అప్పుడు ఆ స్టోన్ సర్క్యులర్ మోషన్లో దాని డైరెక్షన్ మార్చుకుని సర్క్యులర్ మోషన్లో వెళ్తుంది. ఎక్కడైనా ఫోర్స్ అప్లై చేయడం ఆపేయండి, ఆ పాయింట్ నుంచి అలా స్ట్రైట్ లైన్లో వెళ్ళిపోతుంది. సో బాడీస్ అనేవి బేసికల్గా స్ట్రైట్ లైన్ మోషన్లో వెళ్ళడానికే ఇష్టపడతాయి. అంటిల్ దెర్ ఈస్ అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్. ఫోర్స్ యాక్ట్ అవ్వకపోతే స్ట్రైట్ లైన్లో వెళ్ళేది స్ట్రైట్ లైన్లో వెళ్ళడానికే ఇష్టపడుతుంది. దానినే మనము ఇనర్షియా ఆఫ్ డైరెక్షన్ అంటాము. ఓకే, సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫస్ట్లో పెట్టాను చూడండి. ఈ ఎగ్జాంపుల్లో అబ్జర్వ్ చేస్తే ఇనీషియల్గా మనిషి మోషన్లో ఉన్నాడు, ఈ ట్రాలీకి రాయి అడ్డం వచ్చింది అంటే ఈ రాయి ట్రాలీ మీద ఫోర్స్ అప్లై చేసింది, సో ట్రాలీ ఆగిపోయింది. కానీ మనిషి బాడీ ఇనీషియల్లీ ఇట్ వాజ్ ఇన్ మోషన్, సో ఇట్ వాంట్ టు కంటిన్యూ ఇన్ మోషన్, సో ముందుకి పడిపోయింది అనమాట. ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ మోషన్. దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ మోషన్. ఇనర్షియా ఆఫ్ మోషన్. ఈ బ్లూ కలర్ మన అప్పారావు ట్రాలీ ఇనీషియల్గా మోషన్లో ఉన్నాయి, కానీ ట్రాలీకి స్టోన్ అడ్డం రావడం వల్ల ట్రాలీ ఆగిపోయింది. కానీ వీడి బాడీకి ఎవరు ఫోర్స్ అప్లై చేయలేదు. సో అప్పారావు బాడీ ఇనీషియల్లీ ఇన్ మోషన్, ఇట్ వాంట్ టు కంటిన్యూ ఇన్ మోషన్, సో టపేయల్మని ముందుకు పడిపోయారు అనమాట. సేమ్ థింగ్ విత్ బస్సులో కూడా మనం నిలబడి ఉన్నాము అనుకోండి, బస్సులో సడన్గా బ్రేక్స్ అప్లై చేశారు, బస్సులో సడన్గా బ్రేక్స్ అప్లై చేస్తే బస్సు ఆగిపోతుంది. కానీ మన బాడీ విచ్ వాజ్ ఇనీషియల్లీ ఇన్ మోషన్, ఇట్ వాంట్ టు కంటిన్యూ ఇన్ మోషన్. అలాగే ఆగి ఉన్న బస్సు సడన్గా మూవ్ అయింది, ఇది ఆగి ఉన్న బస్సు సడన్గా మూవ్ అయిందమ్మా, బస్సు మీద ఫోర్స్ అప్లై చేశారు కానీ వీడి బాడీ రెస్ట్లో ఉన్నది రెస్ట్లోనే ఉండడానికి ఇష్టపడుతుంది, కదలను అంటుంది. కాళ్ళు కదిలిపోయాయి, బాడీ అక్కడే ఉంది, సో వెనక్కి పడతారనమాట. సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ రెస్ట్. ఇనర్షియా ఆఫ్ రెస్ట్. బస్సు మీద ఫోర్స్ అప్లై చేయడం వల్ల బస్సు ముందుకు మూవ్ అయింది, కానీ బాడీ రెస్ట్లో ఉన్నది రెస్ట్లోనే ఉండడానికి ఇష్టపడుతుంది. కానీ కాళ్ళు బస్సుకి అతుక్కు ఉండడం వల్ల కాళ్ళు ముందుకెళ్ళాయి కానీ బాడీ అక్కడే ఉందన్నమాట. సో వీ ఫాల్ బ్యాక్వర్డ్స్ వెన్ బస్ సడన్లీ స్టార్ట్స్. వీ ఫాల్ బ్యాక్వర్డ్స్ డ్యూ టు ఇనర్షియా ఆఫ్ రెస్ట్. వీ ఫాల్ ఇన్ ఫార్వర్డ్ డైరెక్షన్ వెన్ బస్ సడన్లీ స్టాప్స్ డ్యూ టు ఇనర్షియా ఆఫ్ మోషన్. అలాంటిదే ఇదొక ఎగ్జాంపుల్ చిన్నది. సో ఈ కార్డ్ మీద ఒక కాయిన్ ఉంది, ఈ కార్డ్ని పట్టుకుని లాగాం కానీ కాయిన్ మీద ఎలాంటి ఫోర్స్ అప్లై చేయలేదు కాబట్టి ఇక్కడున్న కాయిన్ ఇక్కడే ఉంటుంది, ఖాళీగా ఉండడం వల్ల గ్లాస్ లోపలికి పడిపోతుంది డ్యూ టు గ్రావిటీ. సో దిస్ ఈజ్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ రెస్ట్. కాయిన్ ఇనీషియల్గా రెస్ట్లో ఉంది, ఇట్ వాంట్ టు కంటిన్యూ ఇన్ స్టేట్ ఆఫ్ రెస్ట్,
ఫోర్స్ ఎవరి మీద అప్లై చేశారు? కేవలం కార్డ్బోర్డ్ మీద మాత్రమే ఫోర్స్ అప్లై చేశారు. సో కార్డ్బోర్డ్ మూవ్ అయింది, కానీ కాయిన్ మీద ఏదైతే ఉందో అది ఇనీషియల్గా రెస్ట్లో ఉంది, తర్వాత కూడా రెస్ట్లోనే ఉంది. సో ఇలా చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ కూడా న్యూటన్స్ ఫస్ట్ లా అప్లికేషన్. సో న్యూటన్స్ ఫస్ట్ లా ఏం కంక్లూడ్ చేసింది అంటే, the body which was initially in state of rest, it wants to continue in state of rest ఎప్పటి వరకు? దాని మీద బయట నుంచి ఒక ఫోర్స్ యాక్ట్ అవ్వనంత వరకు. అలాగే a body which was initially in motion, it wants to continue in state of motion ఎప్పటి వరకు? దాని మీద ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ అవ్వనంత వరకు. సో న్యూటన్స్ ఫస్ట్ లా ఫోర్స్ గురించి మాట్లాడుతుంది బేసికల్గా. ఓకే, హ్యావ్ యూ అండర్స్టూడ్? అండ్ దెన్ని లా ఆఫ్ ఇనర్షియా అని ఎందుకంటారు? అర్థమైంది కదా. లా ఆఫ్ ఇనర్షియా అని ఎందుకంటారమ్మా? బికాజ్ ఇట్ స్పీక్స్ అబౌట్ ఇనర్షియా. సో న్యూటన్స్ ఫస్ట్ లాలో ఈ ఫోర్స్ గురించి ఏదైతే మాట్లాడారో ఆ ఫోర్స్ని ఇంకొంచెం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఆ ఫోర్స్ గురించి మనకి ఇంకా బాగా అర్థం కావడం కోసం న్యూటన్స్ సెకండ్ లా అనేది హెల్ప్ అవుతుంది. సో నౌ మూవింగ్ ఆన్ టు న్యూటన్స్ సెకండ్ లా. Newton's second law is also called as law of momentum. ఎస్, కొత్త వర్డ్ స్టార్ట్ అవుతుంది, లా ఆఫ్ మొమెంటమ్. సో న్యూటన్ సెకండ్ లాకి వెళ్లే ముందు ఒకసారి మొమెంటమ్ గురించి చెప్తాను, తర్వాత సెకండ్ లా స్టేట్మెంట్కి వెళ్దాం. బికాజ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మొమెంటమ్ గురించి అర్థమైతేనే న్యూటన్ సెకండ్ లా అర్థమవుతుంది. సో లెట్ us డిస్కస్ సంథింగ్ అబౌట్ లీనియర్ మొమెంటమ్. మొమెంటమ్ అన్నా లీనియర్ మొమెంటమ్ అన్నా మీ సిలబస్కి ఓకే, బికాస్ యాక్చువల్గా మొమెంటంలో 2 టైప్స్ ఉంటాయి, లీనియర్ మొమెంటమ్, యాంగ్యులర్ మొమెంటమ్. బట్ మీ సిలబస్లో యాంగ్యులర్ మొమెంటమ్ అనేది అసలు రాదు, కాబట్టి మొమెంటమ్ అన్నా లీనియర్ మొమెంటమ్ అన్నా ఒకటే అని అర్థం చేసుకోండి. మొమెంటమ్ ఈజ్ రిప్రజెంటెడ్ విత్ క్యాపిటల్ లెటర్ పి. పి అనేది మొమెంటమ్కి సింబల్. సో మొమెంటమ్ డెఫినేషన్ ఏంటి? వెరీ సింపుల్ డెఫినేషన్. ఇట్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ. అంతే, వెరీ సింపుల్ అనమాట, చాలా సింపుల్ డెఫినేషన్. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ. సో పి ఈజ్ ఈక్వల్ టు, మనం ఫార్ములా రాయాలి అంటే ప్రోడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ. వెరీ సింపుల్. కాకపోతే ఇందులో ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పి ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. స్కేలార్స్ వెక్టార్స్ గురించి ఏమైనా తెలుసా తెలీదా? P ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. వెక్టార్ అంటే ఏంటి? దానికి డైరెక్షన్ ఉంటుంది. ఇట్ ఈజ్ డైరెక్టెడ్ అలాంగ్ వెలాసిటీ, అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ. ఇట్ ఈస్ డైరెక్టెడ్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ. వెలాసిటీ, బికాస్ మాస్ ఈజ్ ఎ స్కేలార్ క్వాంటిటీ. సో పీకి బార్ పెట్టినప్పుడు వీకి కూడా బార్ పెట్టాలి, బికాస్ మొమెంటమ్ డైరెక్షన్ ఎవరి డైరెక్షన్లో ఉంటుందమ్మా? బాడీ యొక్క వెలాసిటీ డైరెక్షన్లోనే. బాడీ వెలాసిటీ ఏ డైరెక్షన్లో ఉంటే మొమెంటమ్ కూడా అదే డైరెక్షన్లో కన్సిడర్ చేస్తాము. ఇంతవరకు తెలుసుకుంటే చాలు, ఇంకెక్కువ అక్కర్లేదు. బట్ ఎస్, మొమెంటమ్ గురించి డిఫైన్ చేసేటప్పుడు దీని యూనిట్స్ కూడా ఒకసారి చూద్దాము. SI యూనిట్స్. యూనిట్స్ ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి రాస్తాం మనము? జస్ట్ బై సీయింగ్ ద ఫార్ములా చూసి యూనిట్స్ రాసేయడమే. ఫార్ములా ఏముంది? మాస్ ఇంటూ వెలాసిటీ. మాస్ SI యూనిట్స్ ఏంటి? కేజీ. వెలాసిటీ SI యూనిట్స్ మీటర్ పర్ సెకండ్. సో మీటర్ పర్ సెకండ్, కేజీ మీటర్ పర్ సెకండ్. దీనిని ఇలా రాయొచ్చు, లేదా ఇలా కూడా రాయొచ్చమ్మా, కేజీ మీటర్ ఇంటూ సెకండ్ ఇన్వర్స్. ఈ రెండింటికి మీనింగ్ ఒకటే. ఓకే, సో మీటర్ పర్ సెకండ్ ఎలా వచ్చింది? కైనమెటిక్స్ క్లాస్ విన్న వాళ్ళకి తెలుస్తుంది వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ వెలాసిటీ అనేది. అలాగే CGS యూనిట్స్ కూడా రాసేద్దాం, దానిదేముంది? CGS యూనిట్స్. సో CGS సిస్టంలో మాస్ గ్రామ్స్, CGS సిస్టంలో వెలాసిటీ సెంటీమీటర్ పర్ సెకండ్. సో గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్ ఇలా రాయొచ్చు, లేదా గ్రామ్ సెంటీమీటర్
సెకండ్ ఇన్వర్స్. మీరు ఎలా రిప్రజెంట్ చేసిన ప్రాబ్లం ఏం లేదు. సో ఇది మొమెంటం గురించి స్మాల్ ఇన్ఫర్మేషన్. మొమెంటం చాలా ఈజీ కాన్సెప్ట్ అమ్మా, కానీ మీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో చాలా హై వెయిటేజ్ టాపిక్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ క్లాసెస్ మిస్ అవ్వద్దు. ఈ 9th 10th క్లాసుల్లో మీరు ఫిజిక్స్ ఏదైతే నేర్చుకుంటున్నారో ఇది వెరీ మచ్ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే దిస్ ఈజ్ ద బేసిక్ స్ట్రెంగ్త్ ఫర్ యువర్ క్లాస్ 11 and 12. క్లాస్ 11లో కూడా మీకు సేమ్ లాస్ ఆఫ్ మోషన్ లెసన్ ఉంటుంది. క్లాస్ 11లో కూడా సేమ్ లాస్ ఆఫ్ మోషన్ ఉంటుంది. అక్కడ కూడా ఇదే మొమెంటం గురించి మళ్ళీ నేర్చుకుంటారు. సో ఇప్పుడే నేర్చేసుకున్నారనుకోండి, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చాలా ఈజీగా స్మూత్గా అయిపోతుంది. మీరు ఎక్కువ కష్టపడక్కర్లేదు. బేసిక్ స్ట్రాంగ్గా ఉంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో పెద్దగా కష్టపడక్కర్లేదు. కానీ మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు చాలా స్ట్రగుల్ అవుతారు. బికాస్ వాళ్ళు 8th 9th 10th చదివే టైంలో కోవిడ్. సో కోవిడ్ టైంలో మీ అందరికీ తెలుసు, అందరి చదువులు గాల్లో కలిసిపోయాయి. అలాగా సెల్ ఫోన్లలో కలిసిపోయాయి అని చెప్పచ్చు. సెల్ ఫోన్ రీల్స్లో కొట్టుకుపోయాయి అనమాట. సో ఇప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు అలా ఇబ్బంది పడకూడదు అంటే మీ 8th 9th 10th క్లాసుల్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ఏదైతే ఉందో దీనిని చాలా చాలా స్ట్రాంగ్ చేసుకోండి. మీకు నిజంగా చాలా హెల్ప్ అవుతుంది. సేమ్ మొమెంటం మీరు మళ్ళీ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చదువుతారు లాస్ ఆఫ్ మోషన్లో. మీరు ఇప్పుడే నేర్చేసుకుంటున్నారు. సో మొమెంటం అంటే అర్థమైంది కదా. లీనియర్ మొమెంటం అంటే ఏంటమ్మా? మొమెంటం ఈజ్ జస్ట్ సింపుల్, ఇట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ. మాస్ని వెలాసిటీని మల్టిప్లై చేస్తే చాలు, మొమెంటం వచ్చేసినట్లే. దట్స్ ఇట్. ఓకే, సో ఇప్పుడు సెకండ్ లాలోకి వెళ్దాం. ఇప్పుడు న్యూటన్ సెకండ్ లా ఏం చెప్తుంది ఒకసారి స్టేట్మెంట్ చూద్దాం. వాట్ డస్ న్యూటన్ సెకండ్ లా సేస్? న్యూటన్ సెకండ్ లా స్టేట్మెంట్ ఏం చెప్తుంది అంటే, ఇన్ ఎనీ సిస్టమ్ the force applied is directly proportional to the rate of change of momentum. సో ఇదే చిన్న స్టేట్మెంట్ ఎలా ఉందో ఫార్ములా కూడా అలాగే రాస్తాము. సో ఇక్కడ ఏమిచ్చారు చూడండి. ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఎనీ బాడీ ఇఫ్ ఎఫ్ ఇస్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఎ బాడీ అనుకుందాం. మన దగ్గర ఒక బాడీ ఉంది, దాని మీద ఒక ఎఫ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది అనుకుందాం. ఒక చిన్న డయాగ్రామ్ కూడా గీసుకోవచ్చు కావాలనుకుంటే. మన దగ్గర ఒక బాడీ ఉంది, దిస్ ఈస్ మాస్ ఎం. ఓకే, దీని మీద ఒక ఎఫ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ని నేను అప్లై చేశాను. ఆబ్వియస్గా మనం ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది? బాడీ మూవ్ అవుతుంది. సో ఆ బాడీకి ఒక వెలాసిటీ v వచ్చింది అనుకుందాం. సో అకార్డింగ్ టు స్టేట్మెంట్ ఈ ఫోర్స్ ఏదైతే ఉందో ఈ ఫోర్స్ అనేది ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం. రేట్ ఆఫ్ అనగానే ఏం రావాలి? డినామినేటర్లో టైం రావాలి. ఓకే, సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం యొక్క టైమ్ రేట్ ఆఫ్, సో డెల్టా పీ బై డెల్టా టీ. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటమ్ని ఇలా రాస్తాము. దిస్ ఈజ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం. సో ఎఫ్ ఇస్ ప్రపోర్షనల్ టు డెల్టా పీ బై డెల్టా టీ. ఇదే మన న్యూటన్స్ సెకండ్ లా. అయితే దీనిని ఇలా వదిలేయకుండా మనం ఏం చేస్తామంటే చిన్న డెరివేషన్ చేస్తాము. చూడండి, సిన్స్ వీ నో దాట్ డెల్టా పీ ప్లేస్లో P is equal to m into v. లీనియర్ మొమెంటం P is equal to mass into velocity. ఇప్పుడు మొమెంటంలో చేంజ్ రావాలి అంటే వెలాసిటీలో చేంజ్ రావాలా, మాస్లో చేంజ్ రావాలా అంటే మనకున్న 9th క్లాస్ సిలబస్ వరకు ఉన్న అండర్స్టాండింగ్లో ఒక మాస్, ఫర్ ఎగ్జాంపుల్ దీనిని ఇలా మూవ్ చేశాను. ఈ రిమోట్ని ఇలా మూవ్ చేసినప్పుడు దీని మాస్లో ఏమైనా చేంజ్ వస్తుందా? లేదు కదా. నేను పరిగెడుతున్నాను, నేను ఎంత స్పీడ్గా పరిగెట్టినా నా మాస్లో చేంజ్ వస్తుందా? లేదు. సో మాస్ ఆల్వేస్ కాన్స్టెంట్గా ఉంటుంది. బాడీ వెలాసిటీలో చేంజ్ రావచ్చు కదా. స్పీడ్గా పరిగెత్తచ్చు, స్లోగా పరిగెత్తచ్చు, బాడీ వెలాసిటీలో చేంజ్ రావచ్చు, కానీ బాడీ మాస్లో చేంజ్ వస్తుందా? రాదు. సో మాస్ కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి ఇఫ్ ఐ రైట్ ఎనీ చేంజ్ ఇన్ మొమెంటం, మాస్ కాన్స్టెంట్గా ఉంటుంది, వెలాసిటీలో మాత్రమే చేంజ్ వస్తుంది.
అందుకే ఎంకి డెల్టా పెట్టం. డెల్టా అనే సింబల్ దేనికి వాడతాము అంటే స్మాల్ చేంజ్, చిన్న చేంజ్ కోసం డెల్టా అనే సింబల్ వాడతాం. సో మొమెంటంలో చిన్న చేంజ్ ఎవరి వల్ల వస్తుంది అంటే వెలాసిటీలో చేంజ్ వల్ల వస్తుంది, కానీ మాస్లో చేంజ్ వల్ల రాదు, గుర్తుపెట్టుకోండి. సో దీనిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు ఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు డెల్టా పీ ప్లేస్లో ఎం ఇంటూ డెల్టా వి బై డెల్టా టీ. మళ్ళీ చూడండి, బట్ we know that delta v by delta t is acceleration or not. Change in velocity by time is nothing but acceleration. Kinematics lesson విన్నారా లేదా? Kinematics లో నేర్చుకున్నాము change in velocity by time taken is nothing but acceleration. సో మళ్ళీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. therefore ఇప్పుడు మన ఫార్ములా ఏమైంది? f is proportional to m into a. F is proportional to m into a. మనం ఎప్పుడు కూడా అకార్డింగ్ టు మ్యాథ్స్ ప్రపోర్షనాలిటీ తీసి ఈజ్ ఈక్వల్ టు ఇంట్రడ్యూస్ చెయ్యాలి అంటే ఒక కాన్స్టెంట్ని ఇంట్రడ్యూస్ చేయాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మ్యాథమెటిక్స్ ప్రకారం ప్రపోర్షనాలిటీ తీసేసి ఈజ్ ఈక్వల్ టు పెట్టాలి అంటే ఒక కాన్స్టెంట్ని ఇంట్రడ్యూస్ చేయాలి. సో హియర్ k ఈజ్ జస్ట్ కాన్స్టెంట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ అంటారు. కాన్స్టెంట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ. అమ్మా ఇంగ్లీష్లో ఎంత పెద్ద పెద్ద పదాలు ఎందుకుంటాయమ్మా? ఎనీవే, సో దీన్ని ఏమంటారు? కాన్స్టెంట్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నుంచి ఫిజిక్స్లో ఇది వాడుతూనే ఉంటాం అనమాట. ఎప్పుడైతే ప్రపోర్షనాలిటీ సింబల్ తీసేసి ఈజ్ ఈక్వల్ టు పెడతామో వెంటనే ఒక కాన్స్టెంట్ని ఇంట్రడ్యూస్ చేయాలి. అయితే ఫర్ ఐడియల్ కండిషన్స్ నేనేం కన్సిడర్ చేస్తాను అంటే k ఈజ్ ఈక్వల్ టు 1 పెడదాం. k ఈజ్ ఈక్వల్ టు 1 పెడితే ఫార్ములా ఏమయ్యింది? k ఈజ్ ఈక్వల్ టు 1 పెడితే ఫార్ములా k ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టండి, f ఈజ్ ఈక్వల్ టు ma. k ఈజ్ ఈక్వల్ టు 1 పెట్టగానే ఫార్ములా ఏమైంది? f ఈజ్ ఈక్వల్ టు ma. మాస్ ఎలాగో కాన్స్టెంట్గా ఉంటుంది, అంటే ఒక బాడీకి యాక్సెలరేషన్ ఉండాలి అంటే దాని మీద ఫోర్స్ యాక్ట్ అవ్వాలి. ఫోర్స్ 0 అయితే దేర్ ఈజ్ నో యాక్సెలరేషన్, బాడీ మూవ్ అవ్వదు. సో ఇందులో మనం ఒక పాయింట్ అబ్జర్వ్ చేయాలమ్మా, ఇది మీకు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు హెల్ప్ అవుతుంది. ఇఫ్ దెర్ ఈజ్ నో నెట్ ఫోర్స్, if there is no net force acting on a body, if there is no net force acting on a body, then its acceleration is equal to 0. f 0 అయితే యాక్సెలరేషన్ కూడా 0 అవుతుంది. మాస్ 0 అవ్వదు. మాస్ 0 అవ్వదు కదా, ఒక బాడీ మాస్ 0 అవుతుందా? మాస్ 0 అవ్వదు. కానీ f 0 అయితే ఎవరు 0 అవుతారు? యాక్సెలరేషన్ 0 అవుతుంది. f 0 కాలేదు అంటే యాక్సెలరేషన్ ఉంది. దీనికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చూడండి. ఇప్పటి నుంచి మనం డ్రా చేసే వాటిని ఫ్రీ బాడీ డయాగ్రమ్స్ అంటాము. అయితే ఫ్రీ బాడీ డయాగ్రమ్స్ గురించి నేను మీకు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రీ బాడీ డయాగ్రమ్స్ ఎలా డ్రా చేయాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఇది నేను ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మళ్ళీ ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ రైట్ నౌ ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఏంటి? ఇదే ఫ్రీ బాడీ డయాగ్రామ్ని మనం షార్ట్కట్లో FBD అంటాం. ఓకే, ఫ్రీ బాడీ డయాగ్రామ్నే షార్ట్కట్లో ఏమంటారమ్మా? FBD. ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఏంటి? ఏం లేదు, ఒక బాడీకి ఫ్రీగా గీసే డయాగ్రామ్నే ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటారు. పాదయాత్ర అంటే ఏంటో మీకు తెలుసా అమ్మా? పాదాల మీద నడిచే యాత్ర. అలాగా ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే ఎటువంటి డబ్బులు ఇవ్వకుండా ఫ్రీగా ఒక బాడీకి డయాగ్రామ్ గీయడాన్ని ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటారు. బట్ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ కామెడీ. అలా కాదు, ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఏం చెప్తుంది మనకి అంటే, నీ దగ్గర ఉన్న ఒక బాడీ మీద ఎన్ని ఫోర్సులు, ఏ ఫోర్సులు ఏ డైరెక్షన్స్లో యాక్ట్ అవుతున్నాయి అది చెప్పడానికి మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటాము. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఏం చెప్తుందమ్మా? నీ దగ్గర ఉన్న ఒక బాడీ మీద ఏ డైరెక్షన్స్లో ఏ ఫోర్సులు యాక్ట్ అవుతున్నాయి అది చెప్పడాన్ని మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక మాస్ M ఉంది. దీని మీద ఈ డైరెక్షన్లో
F is equal to మనకి F1 is equal to 2 న్యూటన్స్ ఫోర్స్ యాక్ట్ అవుతోంది అనుకుందాం. ఈ డైరెక్షన్లో 2 న్యూటన్స్ ఫోర్స్ యాక్ట్ అవుతోంది. అలాగే ఇటు నుంచి F2 is equal to 10 న్యూటన్స్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఒకవైపు నుంచి మన రాణా, ఒకవైపు నుంచి ప్రభాస్, బాహుబలి, అలాగే రాణా పేరు మర్చిపోయాను క్యారెక్టర్, బట్ ఎస్ ఒకవైపు నుంచి రాణా, ఇంకోవైపు నుంచి ప్రభాస్, ఇద్దరు పుష్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ బ్లాక్ మూవ్ అవుతుందా అవ్వదా? వాట్ ఈస్ ద నెట్ ఫోర్స్ అని అడుగుతారు క్వశ్చన్లో. ఫైండ్ ద నెట్ ఫోర్స్. యాక్చువల్గా వీటన్నిటిలోనూ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఫోర్స్ ఈజ్ అ వెక్టార్ క్వాంటిటీ. అంటే డైరెక్షన్తో పాటు కన్సిడర్ చేయాలి. అండ్ మనం మ్యాథమెటికల్గా కానీ ఫిజిక్స్లో కానీ డైరెక్షన్ని ఎలా అనాలిసిస్ చేస్తాము అంటే బై పుట్టింగ్ ప్లస్ ఆర్ మైనస్ సింబల్. ఓకే, డైరెక్షన్ ఎప్పుడు కూడా ప్లస్ మైనస్ సింబల్తో మనం అటాచ్ చేస్తాం. సో ఈ డైరెక్షన్ పాజిటివ్ కన్సిడర్ చేస్తే ఇది నెగిటివ్ అవుతుంది, లేదు ఇది పాజిటివ్ కన్సిడర్ చేస్తే ఇది నెగిటివ్ అవుతుంది. సో ఎఫ్ నెట్ బార్ పెట్టాలి. F1 బార్ ప్లస్ F2 బార్ కలుపుతున్నాం, కానీ బార్ అంటే అలాంగ్ విత్ సైన్. సో F1 బార్ని నేను పాజిటివ్ తీసుకుంటాను 2 న్యూటన్స్. అప్పుడు F2 బార్ ఏమైంది? -10 న్యూటన్స్ రాయాలి. సో -8 న్యూటన్స్ అనేది ఆన్సర్. ఎందుకు మైనస్ సింబల్ పెట్టాము అంటే ఫోర్స్ ఈజ్ అ వెక్టార్ క్వాంటిటీ. బార్ ఉంది అంటే అలాంగ్ విత్ సింబల్ కన్సిడర్ చేయాలి. అండ్ ఫిజిక్స్లో మనము ఒక డైరెక్షన్ని పాజిటివ్ కన్సిడర్ చేస్తే కరెక్ట్గా దాని ఆపోజిట్ డైరెక్షన్ని నెగిటివ్ కన్సిడర్ చేస్తాము. ఇప్పుడు ఈ బ్లాక్ మీద ఈ ఎగ్జాంపుల్లో మీరు అర్థం చేసుకోవాల్సిందంటే ఏంటంటే ఈ బ్లాక్ మీద నెట్ ఆర్ రిజల్టాంట్ ఫోర్స్ 0 అయ్యిందా? లేదు. 2 న్యూటన్స్ 10 న్యూటన్స్లో ఇది ఎక్కువగా ఉంది. -8 న్యూటన్స్ అంటే ఈ డైరెక్షన్లో 8 న్యూటన్స్ ఈ బ్లాక్ మీద ఇంకా యాక్ట్ అవుతోంది. సో టోటల్గా ఈ బ్లాక్ మీద 12 న్యూటన్స్ ఫోర్స్ యాక్ట్ అవ్వట్లే. టోటల్గా ఫైనల్గా ఈ బ్లాక్ మీద ఎంత ఫోర్స్ యాక్ట్ అవుతోంది? 8 న్యూటన్స్ మాత్రమే యాక్ట్ అవుతుంది. ఆ 8 న్యూటన్స్ వల్ల ఈ డైరెక్షన్లో బాడీకి యాక్సెలరేషన్ ఉంటుంది. యాక్సెలరేషన్ ఎప్పుడు కూడా ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉందో అదే డైరెక్షన్లో యాక్సెలరేషన్ ఉంటుంది. అలా కాకుండా నేను ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. అదే సేమ్ బ్లాక్ ఉంది, దీని మీద మన భల్లాల దేవుడు, ప్రభాస్ ఇద్దరూ కూడా 2 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేస్తున్నారు. ఇప్పుడు ఈ కేసులో ఎఫ్ నెట్ ఫైండ్ అవుట్ చేయమంటే గనక 2 న్యూటన్స్ ప్లస్ ఆఫ్ -2 న్యూటన్స్ కదా, ఒకటి ఈ డైరెక్షన్లో ఒకటి ఈ డైరెక్షన్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? రిజల్టాంట్ 0. అంటే దీని మీద ఫోర్స్లు యాక్ట్ అవుతున్నాయి కానీ నెట్ ఫోర్స్ 0 అయిపోయింది. ఎప్పుడైతే నెట్ ఫోర్స్ 0 అయ్యిందో యాక్సెలరేషన్ 0 అవుతుంది. సో ఈ కేసులో యాక్సెలరేషన్ 0. ఈ కేసులో యాక్సెలరేషన్ 0. ఫోర్స్ యాక్ట్ అవుతున్నా కూడా యాక్సెలరేషన్ 0. ఎందుకు? నెట్ ఫోర్స్ 0 అయిపోయింది కాబట్టి. సో హియర్ ఇఫ్ ద బాడీ ఈజ్ ఇనిషియల్లీ at rest, then it will continue in rest position. It will continue in rest position. Move అవ్వదు. It will continue in rest position. or ఇనీషియల్గా కొంత వెలాసిటీతో వెళ్తోంది, ఫోర్స్ యాక్ట్ అయినప్పటికీ కూడా అదే వెలాసిటీతో కంటిన్యూ అవుతుంది. ఎందుకు అంటే నెట్ ఫోర్స్ 0 కాబట్టి. నెట్ ఆర్ రిజల్టాంట్ ఫోర్స్ ఉంటేనే ఒక బాడీ ఫాస్ట్ స్లోగా వెళ్ళడం కానీ, మూవ్ అయ్యే బాడీ ఆగడం, ఆగి ఉన్నది మూవ్మెంట్లోకి వస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ ఫోర్సెస్ ఉన్నాయి కదా అని కన్ఫ్యూజ్ అవ్వద్దు, నెట్ ఫోర్స్ చూసుకోవాలి. ఈ కేసులో చూడండి నెట్ ఫోర్స్ 8 న్యూటన్, సో బాడీ కదిలిపోయింది. ఈ కేసులో నెట్ ఫోర్స్ 0, సో బాడీ కదలదు లేదా అది ఆల్రెడీ ఒక 3 మీటర్/సెకండ్లో వెళ్తోంది. అప్పుడు నేను 2 న్యూటన్ అప్లై చేశాను. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సేమ్ ఇందులోదే బ్లాక్ ఉంది, ఇది ఈ డైరెక్షన్లో 2 మీటర్/సెకండ్ స్పీడ్లో వెళ్తోంది. 2 మీటర్/సెకండ్ స్పీడ్లో వెళ్తోంది. ఇలా వెళ్తున్నప్పుడు నేను ఇటు నుంచి 2 న్యూటన్, ఇటు నుంచి 2 న్యూటన్ అప్లై చేశా. విల్ ద బాడీ కంటిన్యూ టు మూవ్ ఆర్ స్టే అట్ రెస్ట్? అంటే ఇక్కడ సిన్స్
ఎఫ్ నెట్ ఇస్ ఈక్వల్ టు 0 అయ్యింది కదా, 2 న్యూటన్ 0 కదా, ఎఫ్ నెట్ 0. the body continues to move with 2 meter per second speed. అది ఇందాక ఫోర్స్ యాక్ట్ అవ్వకముందు 2 meters per second స్పీడ్తో వెళ్తుంది. ఫోర్సెస్ యాక్ట్ అయినా కూడా 2 meter per second స్పీడ్తోనే వెళ్తుంది. ఎందుకంటే నెట్ ఫోర్స్ 0 అయిపోయింది కాబట్టి. ఒకవేళ నెట్ ఫోర్స్ 0 కాకపోతే అప్పుడు బాడీ మూవ్ అవుతుంది. సో ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ అమ్మా. సో న్యూటన్ సెకండ్లో ఏం చెప్తుంది అంటే ఎఫ్ నెట్ ఫోర్స్, నెట్ ఆర్ రిజల్టాంట్ ఫోర్స్ 0 అయితే, రెస్ట్లో ఉన్న బాడీ రెస్ట్లోనే ఉంటుంది, మోషన్లో ఉన్న బాడీ మోషన్లోనే ఉంటుంది. సో ఫస్ట్లో సెకండ్లో కలిపి ఇది మన ఎనాలిసిస్ అన్నమాట. ఓకే, సో మొమెంటం గురించి అర్థమైంది కదా. నౌ ఫస్ట్ విల్ ఫినిష్ ఆఫ్ ద లాస్, ఆ తర్వాత ఓవరాల్గా ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు దాట్, ఓకే, ఫస్ట్ లాలో ఒక చిన్న పాయింట్ వదిలేసాను నేను. ఫస్ట్ లా ఉంది కదా, ఫస్ట్ లాలో ఒక చిన్న పాయింట్ వదిలేసాను. అదేంటి అంటే వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మాస్ ఈజ్ ద మెజర్ ఆఫ్ ఇనర్షియా. Very important sentence. Mass is the measure of inertia. More mass, more inertia. Less mass, less inertia. So more mass, that means more inertia. Alage less mass, that means less inertia. మోర్ మాస్ మోర్ ఇనర్షియా, లెస్ మాస్ లెస్ ఇనర్షియా. మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా ఉంది మీ టెక్స్ట్ బుక్లో. ఒక చిన్న బ్లాక్, ఒక పెద్ద హెవీ బ్లాక్, అంటే ఒక చిన్న ఇటుక ముక్క, పెద్ద ఇటుక ముక్క తీసుకున్నారనుకోండి. రెండింటినీ సేమ్ ఫోర్స్తో పుష్ చేయడానికి ట్రై చేయండి. చిన్నది మూవ్ అయిపోతుంది, కానీ పెద్దది మూవ్ అవుతుందా? అదే ఫోర్స్కి మూవ్ అవ్వదు. పెద్దది మూవ్ అవ్వాలి అంటే ఇంకా ఎక్కువ ఫోర్స్ పెట్టాలి, అవునా? సో ద మోర్ ద మాస్, మోర్ ఈజ్ ద ఇనర్షియా. మాస్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ పెద్ద బ్లాక్ ఏదైతే ఉందో అది నేను మూవ్ అవ్వను, నేను రెస్ట్లోనే ఉంటాను అనేది అపోజ్ చేస్తుంది అనమాట. దాన్నే మనం ఇనర్షియా అంటాం కదా. సో మోర్ మాస్ మోర్ ఇనర్షియా. అందుకే ఇప్పుడు మీరు ఒక చిన్న తేలికపాటిని పుష్ చేయాలి, ఇలా పుష్ చేస్తే వెళ్ళిపోయింది. అదే ఫోర్స్తో ఒక పెద్ద హెవీ రాయిని పుష్ చేయడానికి ట్రై చేయండి, కదలదు. అంటే దానికి మాస్ ఎక్కువ కాబట్టి దానికి ఇనర్షియా ఎక్కువ. సో ఇదొకటి చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ లాలో. సెకండ్ లా కంప్లీట్గా అర్థమైంది కదా. సెకండ్ లా కంప్లీట్లీ స్పీక్స్ అబౌట్ ఇనర్షియా. సెకండ్ లా కంప్లీట్లీ స్పీక్స్ అబౌట్ మొమెంటమ్. ఓకే, సో మొమెంటమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ద వెరీ ఫేమస్ ఫార్ములా F is equal to ma. ద వెరీ ఫేమస్ ఫార్ములా F is equal to ma కూడా చెప్పుకున్నాము. నౌ మూవింగ్ ఆన్ టు న్యూటన్స్ థర్డ్ లా. Newton's third law is also called as law of interaction. Newton's third law is also called as law of interaction. నాకు తెలిసి న్యూటన్స్ థర్డ్ లా అనేది తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మీరు చిన్న పిల్లల దగ్గర నుంచి చదువుకొని పెద్దవాళ్ళని అడిగినా కూడా చెప్పేస్తారు. సో న్యూటన్స్ థర్డ్ లా ఏం చెప్తుంది? ఫర్ ఎవ్రీ యాక్షన్ there is an equal and opposite reaction. సో దీన్నే మనం ఎలా రాస్తాము అంటే యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ రియాక్షన్. చిన్నప్పుడు మా టీచర్ చెప్పినప్పుడు నేనేం అర్థం చేసుకునేదాన్ని అంటే, మనల్ని ఎవడైనా కొడితే అది యాక్షన్, మనం తిరిగి వాడి గోపు పగలు కొడితే అది రియాక్షన్. బట్ దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. యాక్షన్ రియాక్షన్ అనేవి ఏంటి అంటే ఫోర్స్. యాక్షన్ అనేది ఒక ఫోర్స్, రియాక్షన్ అనేది ఒక ఫోర్స్. నువ్వు ఒక బాడీ మీద ఒక ఫోర్స్ అప్లై చేసినప్పుడు రిటర్న్లో ఆపోజిట్ డైరెక్షన్లో నెగిటివ్ సైన్ ఎందుకు అంటే ఇట్ ఇండికేట్స్ ఆపోజిట్ డైరెక్షన్.
నోట్ గుర్తుపెట్టుకోండి, ఇందులో నెగిటివ్ సైన్ ఇండికేట్స్ ఆపోజిట్ డైరెక్షన్. నెగిటివ్ సైన్ దేన్ని ఇండికేట్ చేస్తుందమ్మా? ఆపోజిట్ డైరెక్షన్ని ఇండికేట్ చేస్తుంది. సో నువ్వు ఒక ఫోర్స్ని అప్లై చేసినప్పుడు సేమ్ అదే అమౌంట్ ఆఫ్ ఫోర్స్ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది. సో యాక్షన్ రియాక్షన్ అనేవి ఫోర్సెస్. ఒక ఫోర్స్ అప్లై చేసినప్పుడు అదే అమౌంట్ ఆఫ్ ఫోర్స్ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది. సో దీనికి చాలా 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 ఎన్ని ఎగ్జాంపుల్స్ కావాలంటే అన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్, బర్డ్ ఫ్లయింగ్ ఇన్ ద ఎయిర్. బర్డ్ ఫ్లయింగ్ ఇన్ ఎయిర్ ఈజ్ అన్ అప్లికేషన్ ఆఫ్ న్యూటన్స్ థర్డ్ లా. ఎలా మేడం? బర్డ్ ఎయిర్లో ఫ్లై అవ్వాలంటే ఏం చేస్తుంది? వింగ్స్తో ఎయిర్ని కిందకి పుష్ చేస్తుంది, అది యాక్షన్. ఇన్ టర్న్ ఎయిర్ ఏం చేస్తుంది అంటే అదే ఫోర్స్తో దాని రెక్కల్ని పైకి పుష్ చేస్తుంది. సో అది కిందకి పుష్ చేస్తుంది, ఎయిర్ దాని రెక్కల్ని పైకి పుష్ చేస్తుంది. సో బర్డ్ పుషింగ్ ద ఎయిర్ డౌన్వర్డ్స్, యాక్షన్. ఇన్ టర్న్ ఎయిర్ పుషింగ్ ద బర్డ్ వింగ్స్ అప్వర్డ్స్, రియాక్షన్. ఒకటి డౌన్వర్డ్స్, ఒకటి అప్వర్డ్స్, ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయా? బర్డ్ ఎంత పుష్ చేస్తే ఎయిర్ అంత దానిని పైకి పుష్ చేస్తుంది. సో బర్డ్ ఫ్లయింగ్. నెక్స్ట్, స్విమ్మింగ్ ఈజ్ ఆల్సో అన్ ఎగ్జాంపుల్. స్విమ్మింగ్ ఇన్ వాటర్. సో స్విమ్మింగ్ చేసేటప్పుడు ఏం చేస్తాము? మన చేతులతో వాటర్ని వెనక్కి పుష్ చేస్తాం, అది యాక్షన్. ఇన్ టర్న్ వాటర్ మన బాడీని ముందుకు పుష్ చేస్తుంది అదే ఫోర్స్తో, రియాక్షన్. సో ఇక్కడ లా ఆఫ్ ఇంటరాక్షన్ ఎందుకన్నాము అంటే బాడీస్ హ్యావ్ టు బి ఇంటరాక్ట్. ఖచ్చితంగా ఈ లా అప్లై అవ్వాలి అంటే కండిషన్ ఏంటి అంటే, ఈ లా అప్లై అవ్వాలి అంటే కండిషన్ ఏంటి అంటే బాడీస్ must be interacting with each other. Bodies must be interacting. ఇంటరాక్టింగ్ అంటే ఏంటమ్మా? ఒకదానితో ఒకటి ఇంటరాక్ట్ అవ్వడం. ఓకే, ఒకదానితో ఒకటి ఖచ్చితంగా కాంటాక్ట్లో ఉండాలి. సో ఇంటరాక్టింగ్ అనే పదం ఉంది కాబట్టి దీన్ని లా ఆఫ్ ఇంటరాక్షన్ అంటాము. సో ఇలాగా రాకెట్ ప్రొపల్షన్. సో రాకెట్ ప్రొపల్షన్ అనేది అనదర్ ఎగ్జాంపుల్. సో మనం ఇలా ఒక రాకెట్ని కన్సిడర్ చేస్తే రాకెట్లో ఏం జరుగుతుంది? ఫ్యూయల్ బర్న్ అయ్యి బయటకు వస్తుంది. రాకెట్లో ఫ్యూయల్ బర్న్ అయ్యి ఇలా బయటకు వస్తుంది. సో రాకెట్లో నుంచి ఫ్యూయల్ ఎంత ఫోర్స్తో బయటకు వచ్చిందో ఫ్యూయల్ రాకెట్ని అదే ఫోర్స్తో పైకి తోస్తుంది. సో ఫ్యూయల్ బయటికి రావడం యాక్షన్ అయితే ఈ ఫ్యూయల్ రాకెట్ని పైకి తోయడం రియాక్షన్. ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయా? ఫ్యూయల్ ఎంత ఫోర్స్తో బయటికి పంపించబడిందో అదే ఫోర్స్తో ఫ్యూయల్ రాకెట్ని పైకి పంపిస్తుంది. సో ఇది యాక్షన్ రియాక్షన్. ఇలా న్యూటన్స్ థర్డ్ లాలో మనం ఎన్ని కావాలంటే అన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు యాక్షన్ రియాక్షన్ పేర్స్. సో నౌ మూవింగ్ ఆన్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్. ఇదేంటి అని చెప్పుకున్నాము? ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ న్యూటన్స్ సెకండ్ లా అండ్ థర్డ్ లా. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్. సో కన్జర్వేషన్ అనే పదానికి మీనింగ్ ఏంటి అంటే మొమెంటం అనేది డిస్ట్రాయ్ అవ్వదు, క్రియేట్ అవ్వదు. ఏదైనా కొలిజన్ జరిగినప్పుడు, ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు టోటల్ మొమెంటం బిఫోర్ కొలిజన్, టోటల్ మొమెంటం ఆఫ్టర్ కొలిజన్ రిమైన్స్ కాన్స్టెంట్. దీనినే మనము ఐసోలేటెడ్ సిస్టమ్ అంటాం. ఐసోలేటెడ్ సిస్టమ్ ఏంటి చెప్తాను చూడండి. ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ఇన్ కేస్ ఆఫ్ ఐసోలేటెడ్ సిస్టమ్, in case of isolated system, the total momentum remains constant. Isolated system అంటే ఏంటి నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. లెట్ us consider ఇదొక గ్రౌండ్. ఈ గ్రౌండ్ మీద రెండు బాల్స్, ఒకటి మాస్ m1, రెండోది మాస్ m2 మూవ్ అవుతున్నాయి. m1 ఇనీషియల్గా హ్యాపీగా u1 వెలాసిటీతో వెళ్తుంది, m2 u2 వెలాసిటీతో అలా ఒకదాని వెనకాల వెళ్తున్నాయి అనమాట, నిబ్బి. కానీ ఇక్కడ u1 ఈజ్ గ్రేటర్ దాన్ u2. నిబ్బి స్లోగా వెళ్తుంది, నిబ్బా స్పీడ్గా వస్తున్నాడు. జరిగేదేంటి? ఆఫ్టర్ సమ్ టైమ్ ఢమాల్ ఇద్దరు గుద్దుకుంటారు. సో రెండింటి మధ్యలో కొలిషన్ జరిగింది, m1 m2.
కొలిషన్ జరిగినప్పుడు గుద్దుకున్నప్పుడు ఏం జరుగుతుంది, ఇది వెరీ ఇంపార్టెంట్. గుద్దుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే M1 M2 మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తే మరి అది ఊరుకుంటుందా? నాకు న్యూటన్స్ థర్డ్ లా తెలుసు అని M2 M1 మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది. సో M1 M2 మీద F12 అనే ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తే M2 M1 మీద ఆపోజిట్ డైరెక్షన్లో F21 అనే ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది. ఆరో మార్క్ ఎందుకు పెట్టాను? ఆపోజిట్ డైరెక్షన్ అంటే నెగిటివ్ పెట్టాలి కాబట్టి. సో ఇందులో మనం అబ్జర్వ్ చేసేది ఏంటి అంటే F12 అంటే ఏంటమ్మా? కొలైడ్ అయినప్పుడు 1 2 మీద ఎగ్జర్ట్ చేసే ఫోర్స్. అదే టైంలో 2 కూడా 1 మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది. దాన్ని ఏమనుకున్నాం మనము? F21. ఇప్పుడు ఆ కొలిషన్ గుద్దుకున్నాయి, అయిపోయింది. ఆఫ్టర్ కొలిషన్ మళ్ళీ M1 M2 సెపరేట్ అయిపోయి ఎవరి దారిలో వాళ్ళు ఇది ఒక V1 వెలాసిటీతో ఇది ఒక V2 వెలాసిటీతో వెళ్ళడం మొదలుపెట్టాయి. సో బిఫోర్ ఆఫ్టర్ వెలాసిటీస్ మారిపోయాయి, కానీ అకార్డింగ్ టు దిస్ లా మొమెంటమ్ హ్యాస్ టు బి కన్జర్వ్డ్. సో దీనికి మనం ప్రూఫ్ చేయడానికి ఏం చేస్తాము అంటే బిఫోర్ కొలిషన్ ఆఫ్టర్ కొలిషన్ ఒకసారి చూద్దాం. సో బిఫోర్ కొలిషన్ అలాగే ఆఫ్టర్ కొలిషన్. బిఫోర్ కొలిషన్ ఆఫ్టర్ కొలిషన్ ఒకసారి చూస్తే బాడీ 1. సో బాడీ 1కి మొమెంటం ఏంటి? సో బాడీ 1కి బిఫోర్ కొలిషన్ బాడీ 1 అలాగే బాడీ 2, బాల్ 1 బాల్ 2 అనుకుందాం. బిఫోర్ కొలిషన్ దీని మొమెంటం ఎంత? M1 U1. బిఫోర్ కొలిషన్ దీని మొమెంటం ఎంత? M2 U2. అలాగే సేమ్ మళ్ళీ ఇక్కడ బాడీ 1 అండ్ బాడీ 2 తీసుకుందాము. ఆఫ్టర్ కొలిషన్ దీని మొమెంటం ఎంత? M1 V1. ఆఫ్టర్ కొలిషన్ దీని మొమెంటం ఎంత? M2 V2. సరే, బాగుంది. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం కావాలంటే చేంజ్ ఇన్ మొమెంటం కావాలి. సో ఫర్ బాడీ 1 బాడీ 1కి చేంజ్ ఇన్ మొమెంటం దాన్ని డెల్టా P1 అనుకుంటాను. చేంజ్ ఇన్ మొమెంటం అంటే ఫైనల్ మొమెంటం మైనస్ ఇనిషియల్ మొమెంటం. M1 V1 మైనస్ M1 U1. చేంజ్ ఇన్ మొమెంటం ఎప్పుడు కూడా ఫైనల్ మొమెంటం ఐ థింక్ ద వాయిస్ ఈజ్ హర్డ్. ఇప్పుడు దాకా రికార్డ్ అయ్యిందేనా అనుకుంటున్నాను, మైక్ పెట్టుకోవడం మర్చిపోయాం మనము. ఎనీవేస్, సో అది చేంజ్ ఇన్ మొమెంటం. లెట్ us కంటిన్యూ. ఎనీవే, సో చేంజ్ ఇన్ మొమెంటం అంటే ఏంటమ్మా? ఫైనల్ మొమెంటం మైనస్ ఇనిషియల్ మొమెంటం. అలాగే ఫర్ బాడీ 2 కూడా రాద్దాం. ఫర్ బాడీ 2కి చేంజ్ ఇన్ మొమెంటం రాద్దాం. చేంజ్ ఇన్ మొమెంటం బాడీ 2కి చేంజ్ ఇన్ మొమెంటం డెల్టా P2 is equal to M2 V2 minus M2 U2. ఫైనల్ మొమెంటం మైనస్ ఇనిషియల్ మొమెంటం. ఓకే, సో డెల్టా P1 డెల్టా P2. ఇప్పుడు మనం సెకండ్ లా అప్లై చేద్దాం. అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా, అకార్డింగ్ టు న్యూటన్స్ సెకండ్ లా, న్యూటన్ సెకండ్ లా ఏం చెప్తుంది? ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా P బై డెల్టా T. K వాల్యూ 1 తీసుకుందాం, డెల్టా P బై డెల్టా T. సో F12 బార్ రాస్తే గనక డెల్టా P1 బై డెల్టా T. అదే టైంలో ఇప్పుడు F12 F21 ఎంత టైంలో, ఇది ఎంత టైంలో అయితే దీని మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుందో అదే టైంలో ఇది కూడా ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తుంది, కాబట్టి టైం సేమ్గానే ఉంటుంది. F21 బార్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా P2 బై డెల్టా T. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. F12 బార్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా P1 ఏమొచ్చింది? M1 V1 మైనస్ M1 U1. M1 V1 మైనస్ M1 U1 బై డెల్టా T. అలాగే F21 బార్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా P2 చూడండి, M2 V2 మైనస్ M2 U2. M2 V2 మైనస్ M2 U2 బై డెల్టా T.
ఇప్పుడు ఒక్కసారి న్యూటన్స్ థర్డ్ లా కూడా అప్లై చేద్దాం. బికాజ్ ఇదేంటి, ఇంటరాక్టింగ్ ఫోర్సెస్ కదా, బయట నుంచి ఏమైనా ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయా, లేదు. ఇది దీని మీద ఫోర్స్ ఎగ్జర్ట్ చేస్తున్నాయి కాబట్టి దీనిని ఐసోలేటెడ్ సిస్టమ్ అంటారు. సో ఇది దీని మీద ఫోర్సెస్ అప్లై చేస్తున్నాయి అంటే వీ కెన్ యూజ్ న్యూటన్స్ థర్డ్ లా. సో నౌ అప్లయింగ్ న్యూటన్స్ థర్డ్ లా. న్యూటన్స్ థర్డ్ లా ఏం చెప్తుంది, యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ రియాక్షన్. న్యూటన్స్ థర్డ్ లా ఏం చెప్తుందమ్మా, యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ రియాక్షన్. యాక్షన్ ఫోర్స్ ఏంటి, F12 అనుకుంటే మైనస్ F21 బార్ పెట్టుకోండి పర్లేదు, బట్ మైనస్ సింబల్ పెట్టేసాము ఆల్రెడీ. సో సబ్స్టిట్యూట్ చేయండి, m1v1 మైనస్ m1u1 బై డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ m2v2 మైనస్ m2u2 బై డెల్టా టీ. డెల్టా టీనే డెల్టా టీకో మార్ దియా, సేమ్ కాబట్టి ఇప్పుడు ఎక్స్పాండ్ చేయడమే ఇంకెక్కడి నుంచి మ్యాథ్స్. m1v1 మైనస్ m1u1 ఈజ్ ఈక్వల్ టు మైనస్తో మల్టిప్లై చేయండి, మైనస్ m2v2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ m2u2. ప్లస్లో ఒకవైపు బీలో ఒకవైపు యూలో ఒకవైపు షిఫ్ట్ చేయండి, దీన్ని ఇటు షిఫ్ట్ చేస్తే ఫైనల్గా మనకి ఏమొచ్చింది, m1u1 ప్లస్ m2u2 ఈజ్ ఈక్వల్ టు ఇవి రెండు ఇటు వస్తే m1v1 ప్లస్ m2v2. m1u1 ప్లస్ m2u2 అంటే ఏంటి, దీని మీనింగ్ ఏంటి, టోటల్ మొమెంటం బిఫోర్ కొలిజన్ కదా, బిఫోర్ కొలిజన్ ఫస్ట్ బాడీ మొమెంటం, బిఫోర్ కొలిజన్ సెకండ్ బాడీ మొమెంటం, ఆఫ్టర్ కొలిజన్ ఫస్ట్ బాడీ మొమెంటం, ఆఫ్టర్ కొలిజన్ సెకండ్ బాడీ మొమెంటం. సో ఇది మొత్తం దేన్ని సింబలైజ్ చేస్తుంది, టోటల్ మొమెంటం బిఫోర్ కొలిజన్. టోటల్ మొమెంటం బిఫోర్ కొలిజన్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ మొమెంటం ఆఫ్టర్ కొలిజన్. సో ఇదే కదా మనకి, దిస్ ఈస్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం బిఫోర్ కొలిజన్ ఈజ్ ఈక్వల్ టు మొమెంటం ఆఫ్టర్ కొలిజన్. అంటే మొమెంటమ్ ఈజ్ నాట్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్, ఎంత ఉందో అంతే ఉంది. సో దిస్ ఈస్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్. ఓకే, సో ఇక్కడితో నేను స్టాప్ చేస్తున్నాను బికాస్ దిస్ ఈజ్ ఆల్ ద థియరీ పార్ట్ అండ్ డెరివేషన్ పార్ట్ కూడా అయిపోయింది. బట్ ప్రాబ్లమ్స్ అండ్ ఫ్రీ బాడీ డయాగ్రామ్స్, మీకు ఒక పుల్లీ ప్రాబ్లం ఉంది, అది కూడా నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఆల్ ప్రాబ్లమ్స్, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, పుల్లీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో కవర్ చేసేద్దాము. సీ యూ దేర్. సబ్స్క్రైబ్ చేస్తారు కదా, లైక్ షేర్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ ఆల్.